सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु स्वामी समर्थ कलकाल स्वामी महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु श्री साईनाथ యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఎక్లా భరద్వాజ మాస్టర్ గారి యొక్క ఆశీస్సులతో ఈరోజు స్వామి సమర్థ అక్కలకోట స్వామి దత్తాత్రేయ అవతారంలో ఈయన 4వ అవతారం. మొట్టమొదటి శ్రీపాద వల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతిగా, ఆ తర్వాత మాణిక్య ప్రభువుగా, ఆ తర్వాత స్వామి సమర్థ, ఆ తర్వాత షిరిడి సాయినాథుడు. ఈయన సాయినాథుడు సమకాలికులు కూడా ఉన్నారు. అంటే బాబా 1856 ప్రాంతంలో షిరిడీకి వచ్చారు. ఆ 1850 ఈయన అక్కలకోటలో కూడా ఉన్నారు. అవతారం అంటే ఒక అవతార పరిసమాప్తి అయిన తర్వాత ఇంకొక అవతారం వస్తుంది. కానీ వీళ్ళిద్దరూ మాత్రం సమకాలికులుగానే ఉన్నారు ఇంచుమించు. ఎందుకంటే ఈయన సమాధి అయ్యేటప్పుడు కూడా ఒక భక్తుడు, మీరు సమాధి అయిపోతున్నారు హరివంతపతి, మీరు చూసేది ఎట్లా అంటే నా అవతారం స్థితిలో ఉంటుందని ముందుకు చెప్పుకున్నాడు. ఆయన యొక్క జీవిత చరిత్ర ఇది ఒక కథగా కాకుండా ఆ కథలో ఉన్న అంతరార్థాన్ని మర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి పలుకులో కూడా మనల్ని ఉలుక్కుపడేటికి చేస్తుంది. అంటే ఆ మాటలో ఎట్లా ఉంటుందంటే మనసు ఒక విధంగా ఆధ్యాత్మిక స్థితిలో కూడా తీసుకువెళుతుంది కూడా ఆలోచిస్తే. ఆ పలుకులోని అంతరార్థాన్ని, భావాన్ని అవగాహన చేసుకుంటూ వింటే ఉలుక్కనే ఉంది. ఇప్పుడు గబక్కని మన వెనక ఉన్నప్పుడు గబక్క గదిలో పోయినప్పుడు తట్లేపితే ఉడికి పడినట్టుగా, లేదా మనం ముందుకు పోతా ఉంటే నచ్చిపోతా వెనక ఒక తట్టి ఎలా ఉలిక్కి పడతాంగా, మనం వెళ్తూ ఉంటే ఎక్కడన్నా మా టపాసులు ఆడినప్పుడు కాటం బాబు ఢాములు వెళితే ఉలిక్కబడినట్టుగా. ఉలిక్కబడితే ఏముంటుంది, వర్తమానంలోకి వస్తాం. ఏదో ఆలోచించి పోస్తూ ఉంటే కదా ఏ శబ్దం వచ్చినా మనం ఉలిక్కబడేది. అలాగే టపాలు కాస్తున్నారు చూసుకున్నాం అనుకోండి, ఎంత పెద్ద ఆటం మాకు వచ్చినా మనం ఉలిక్కిపడం. అట్లాగే వీళ్ళ పలుకులు కూడా మనల్ని అలర్ట్ చేస్తుంది. ఉలిక్కిపడడం అంటే భయపడడం కాదు, అలర్ట్ చేస్తుంది. అంటే వర్తమానంలో ఉంచుతుంది అన్నమాట. లేదా పాస్ట్లో కాకుండా ఫ్యూచర్లో కాకుండా. ఈ స్వామి మొట్టమొదట ఎక్కడ పుట్టాడో తెలియదు. బాబా లాగానే ఇప్పుడు శ్రీపాద వల్లభుడు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభువుకి జన్మ ఉంది, అంటే మామూలుగానే జన్మించారు. కానీ అక్కలకోట స్వామి మాత్రం ఎక్కడ పుట్టాడో ఏం తెలియదు. నేను కదలీవరం నుంచి వచ్చానని చెప్తాడు. కదలీవరం నుంచి వచ్చాడంటే శ్రీగురుడు కదలీవరం అంతర్ధానమయ్యాడు. కదలీవరం అంటే అరటి తోట, అందులో నుంచి వచ్చాడన్నాడు. కాబట్టి బాబాకి ఎవరైనా పుట్టుక లేదు, అక్కలకోట స్వామి కూడా పుట్టుకోలేదు. పుట్టుకలేని వాడిని అయోనిజుడు అంటారు. అట్లాంటి పుట్టుక లేకుండా ఎలా పుడతారండి అని అనుమానం పడతారు ఇప్పటి వాళ్ళు. మరి రామాయణంలో సీత ఎక్కడ పుట్టారు? భూమిలో నుంచి వచ్చారు. మరి అది నమ్మినప్పుడు ఇది నమ్మాల్సిందే కదా. అలాగే కబీరు అయోనిజుడే. కాబట్టి మనకు తెలియనంత మాత్రాన అది వాస్తవము కాదు అని చెప్పబడదు. ఏదైనా అంతే. నాకు తెలియదు మాత్రం లేదని ఎలా చెప్పగలుగుతాను? నాకు కంటికి కనిపించలేదు, లేదని ఎలా చెప్పగలం వస్తుంది? ఇప్పుడు అర్థాలు తీసి నాకు ఇది కంటికి కనబడదు, ఆ పదం లేదంటే ఎలా ఉంటుంది? కానీ మహాత్ముల యొక్క వాక్కు కూడా కొన్ని సత్యాన్ని మనం నిరంతరం గమనిస్తున్నప్పుడు మనలో కూడా ఉలుకుపాటు అంటే అలర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. ఈయన మంగళవేడలో ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి మొహోల్ అనే ఊరికి వచ్చారు. ఆయన మామూలుగా పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. ఆ ఊళ్ళో వచ్చిన తర్వాత అక్కడి నుంచి షోలాపూర్ వచ్చారు. అక్కడ ఒక మూల చిన్న పిల్లవాళ్ళగా ఆడుకుంటున్నాడు. వీళ్ళు ఎట్లా ఉంటారంటే బాలోన్మత్ పిశాచవత్ అంటే ఎలా ఉంటారంటే పిశాచి పెట్టాడుగా, దెయ్యం పెట్టాడుగా, పిచ్చివాళ్ళలాగా, పిల్లవాళ్ళలాగా వ్యవహరిస్తుంటారు. ఈ మాట జగన్కు ఆశ్చర్యంగా చెప్పారు. ఎలా ఉంటారు ఈ అవధూతలైన విధానం. అలా ఉన్నప్పుడు ఈ చింతోపంత నెత్తడు దారిని పోతూ ఇది స్వామి చూశాడు. స్వామి చూస్తాడండి ఒక చిన్న పిల్లవాడి మాదిరిగా
పిచ్చి పిచ్చిగా ఉన్నప్పుడు ఏంటి ఇలా ఉన్నాడే అని చూస్తూ బహుశా ఈయన సిద్ధపురుషుడా అయి ఉండొచ్చేమో అని మనసులో అనుకున్నాడు. ఈ సిద్ధపురుషుడు అయి ఉండొచ్చేమో మనసులో అనుకున్నాడు. అంటే ఈ చింతోపందికి కొద్దో గొప్ప ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశం ఉంది. అంటే శంకరాచార్య చెప్పినట్టుగా పిచ్చి పండుగ పిల్లవాడిగా ఉంటాడేమో అవుతుందనే వాళ్ళు, కానీ ఇలా ఉన్నాడు కాబట్టి మహాత్ముడై ఉంటాడేమో, సత్పురుషుడై ఉంటాడేమో, ఆ భావన రావాలని సంస్కారం ఉండాలి. ఎందుకనంటే ప్రతి ఒక్కటి మనం పాజిటివ్ తీసుకున్న వాడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ సంస్కారం ఉంటేనే పాజిటివ్గా తీసుకుంటారు. సంస్కారం లేకపోతే అన్నీ నెగిటివే. ఇప్పుడు ఆ చింతోపని చూస్తానే మహాసత్పురుషుడు అయి ఉండొచ్చాడో అంటే ఏమిటి? అది సంస్కారం ఎటువంటిది? ఉత్తమమైన సంస్కారం కాబట్టి ఆ భావన వచ్చింది. మరి ఆ ఉత్తమ సంస్కారం అప్పటికప్పుడు ఎలా వస్తుంది? ఎన్నో జన్మల సాధనాపరంగా అభ్యాసపరంగానే ఉత్తమ సంస్కారం ఏర్పడుతుంది. ఆ ఉత్తమ సంస్కారం ఏర్పడడం కోసం భరద్వాజ మాస్టర్ గారికి పెట్టారండి. గతంలో ఎలా ఉన్నాం? ఉత్తమ సంస్కారం లేదు మనకి, మన ఎవరికి లేదు. ఏదైనా నెగిటివ్గా ఆలోచించడమే. ఇప్పుడు నెగిటివ్లోంచి పాజిటివ్లోకి ఉన్నామని చెప్పలేము పూర్తిగా కూడా. అంటే ఏంటి? కొన్నిటికి కొన్ని అన్నా పాజిటివ్లో ప్రవేశిస్తున్నాం. మరి దీనికి మూలం ఏమిటి? సత్సంగం. సత్సానికి మూల పురుషుడు ఎవడు? మనకి భరద్వాజ మహర్షి గారు. ఆదిలో శంకరాచార్యులు, ఆ శంకరాచార్యుల కన్నా ముందు కూడా సూత మహాముని నైమిషారణ్యంలో. కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఇది. ఆ విధంగా భరద్వాజ షిరిడి సాయినాథుడు సాయంకాలం పూట సత్కాలక్షేపం సద్గోష్ఠి చేసుకొని ప్రోత్సహించాడు. ఆ పుస్తకం పారాయణ చేసి వస్తే శబాష్ అన్నాడు. ఎవరిని? కపర్దేవి. పారాయణ చేయకుండా నిద్రపోతే లోపలికి మసీదులో ప్రవేశించడం లేదు. అంటే సత్కాలక్షేపం అంటే ఆయనకి ఇష్టం. ఎవరికి? సాయినాథుడికి. మరి నేను సాయినాథుని పూజిస్తూ సాయినాథ్ ఆరాధిస్తున్నప్పుడు సత్కాలక్షేపానికి ఇష్టమైనప్పుడు ఆ సత్కాలక్షేపంలో నేను పాల్గొనలేకుండా ఉండడం ఎంతవరకు ఆయన గౌరవించినట్టు మనకం చేసుకోవాలండి. మనం నాసారి సత్సంగం పోయాను కదా, ఇంకేం పోతాంలే అని నేను అనుకోండి, ఇప్పుడు ఆ అనుభవపరిచినట్టే. అవకాశం లేక, ఆరోగ్యం సరిగా లేక హాజరు కాకపోవడం అది సరైనది. అవకాశం ఉండి ఆరోగ్యంగా ఉంటూ కూడా ఎక్కడ జరిగే సత్సంగం, ఇక్కడనే కాదు ఎక్కడ జరిగే సత్సంగం ఉంటే కూడా మనం వెళ్ళలేకపోవడం ఆయన అగౌరవపరిచినట్టే. ఎందుకంటే గంగగిరి బాబు చెప్తాడు, సత్సంగం పట్ల విశ్వాసం గౌరవం కూడా లేకుండా పోతే ఈనాటి ప్రజలకి అని. కొందరికి ఏం చెప్పాడు? కొంతమంది అయినా ఉత్తమాలను చరిస్తున్నారు, అందరూ నా దొంగలే అంటాడు కదండి. అది కూడా కపర్దాధ్యాన్ని వస్తుంది అనుకుంటున్నాడు. కొంతమంది మాత్రం సత్సాంగం చేసుకుంటున్నారు అన్నాడు, కొంతమంది మాత్రం. కాబట్టి చింతోబంది అటువంటి సంస్కారం రావడానికి కారణం ఏమిటి? అనేక జన్మల సాధనాపరం. అది మనం అలవర్చుకోవడానికి కోసం. ఆ సంస్కారం ఉంటే మహాత్ముని గుర్తుపెట్టగలం. సంస్కారం లేకపోతే గుర్తుపట్టలేక జారు విడుచుకోగలం. అలాగే భగవంతుడు వచ్చినప్పుడు కూడా మనం గుర్తించలేకపోయినప్పుడు ఆయన వచ్చే లాభం. అందుకే ఆయన రాడండి. వచ్చి ఏం ఉపయోగం ఉంటుంది? గుర్తుపెట్టేవాడికి వస్తే ఉపయోగం ఉంటుంది, ఉపయోగించుకుంటాడు. ఉపయోగించిన వాడికి దర్శించడం ఏ ఉపయోగం ఉంటుంది? ఇంత విధానం ఉందండి చింతోపంది. వెంటనే ఆయన మనసులో అనుకున్నాడు. అన్నాడు, నేను సత్పురుషుడో కాదో నీకెందుకు అన్నాడు. నీకెందుకు అంటే ఏంటి? స్ట్రాంగ్ ముద్ర వేశాడు. నీ మనసు తెలుసుకోవాలంటే ఏంటి? సత్పురుషుడే కదా. అలా మనసు అనుకోగానే నీకెందుకు అన్నాడు. వెంటనే సాష్టాంగం పడిపోయాడు. నా మనసులో వచ్చింది సత్పురుషుడు నాకు కాదో అది తేల్చి పరీక్షారు. ఇంక శాస్త్రాంగం నమస్కారం పెట్టి మా ఇంటికి భోజనాలు అన్నాడు. సరే వాళ్ళ ఇంటికి భోజనాలు పోయినాడు. అది ఎట్లుంటాడైనా ఈ ఆచారం నిదేస్తారు. ఇది అసలు వస్త్రధారణ లేదు, ఒక గోచి తప్ప. ఇది అవతారం ప్రారంభం నుంచి చివరి వరకు కూడా ఇదే వేషధారణ. మరి ఇటువంటి ఆయన మన ఇంటికి భోజనాన్ని పిలిస్తే మీరు పిలుచుకొచ్చారనుకోండి, నేను అట్లుంటానా? నేను ఆచారం అవుతాను కదా, అట్లా తీసుకొచ్చాడు ఈయన.
ఏరా అట్లా తీసుకొచ్చావే, పిచ్చోడు తీసుకొచ్చావే, నవ్వుబాటు అవుతారు కదా అంటే మీకేమనిపిస్తుందా? నిజమే కదా, నాకు అవమానం తెలుస్తుంది కదా అనిపిస్తుంది కదండి. అంటే మనసు చెడుని తీసుకున్నట్టుగా మంచిని తీసుకొస్తారు. అది మనం అంటే చెడుని తీసుకున్నాడు, మనసు చాలం కలిగింది. మొట్టమొదటి సత్పురుషుడు భావించావు, సత్పురుషుడు తేలిపోయింది. ఇంకెవరు ఏం చెప్తావు నాకెందుకు? ఇక్కడ చింతమ తక్కువని కాదండి, ఇటువంటి ప్రమాదాలు మనకే కలుగుతుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి ప్రమాదాలు మనకే జరుగుతుంటుంది, దాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. వారికి జరిగిన విధానం మనకు జరగకూడదు. మొట్టమొదటి సత్పురుషుడని శాస్త్ర నమస్కారం పెట్టావు, ఆ భావంతోనే నువ్వు భోజనాన్ని పిలుచుకొచ్చావు. పిలుచుకొచ్చిన తర్వాత వేరేవాడు చెప్పినప్పుడు తప్పండి అని అనకూడదు. అని అనగాలంటే ఎంత సంస్కారం కావాలి. వెంటనే లేచి వెళ్ళిపోతాడు. అక్కడ కొడసాడు లేచి వెళ్ళిపోతానే ఏంటి ఇది మనసులో వికల్పం కలిగింది, నేను వెళ్ళిపోతున్నా. సంకల్పము వికల్పము ఎప్పుడైతే ఇలా భావం వచ్చిందో నేను వెళ్ళిపోతున్నా. ఇప్పుడు అక్కడ కొడసాగి మనం తెలుసుకోవాలి. మనలో కూడా సంశయము, అనుమానాలతో, మనసు వికల్పంతో భగవంతుని ఆరాధిస్తే భగవంతుడు స్వీకరించాడు. ఇస్తాడో లేడో, అనుకుని చేస్తాడో లేడో, అందరూ గుడికి పోతున్నారు కాబట్టి మనం కూడా పోయి తెంగాకసమ్మ అనుకుంటే ఆంగాకసమ్మ చెప్తాడండి. ఎవరైనా సంపూర్ణ విశ్వాసంతో ఉంటేనే అది జరిగి తీరుతుంది. ఎందుకంటే విశ్వాసమే కొండంత బలం. వాడు కాదు మన కోరికలు తెచ్చేది, మన విశ్వాసం మన కోరికలు తెలుస్తుందండి. ఎలా అని కూడా మీరు అడగచ్చు. ఆయన కోరికలు ఇస్తారని అడగచ్చు. దానికి ఉదాహరణ మహాభారతమే. ఏకలవ్యుడు వినే ఉంటారు మీరు కథ. ఏకలవ్యుడికి విద్య నేర్పేయమంటే ద్రోణాచార్యుడు నువ్వు ఆట వేయకూడదా, రాజులు నేర్చుకునేది ఇది అని అంటారు. అప్పుడు ఏకలవ్యుడు ఏం చేశాడు? ద్రోణాచార్యుని విగ్రహం చేసి పెట్టుకున్నాడు. విగ్రహం చేసుకొని అర్జునుడిని మించిపోయాడు. కాబట్టి విశ్వాసమే గెలుస్తుంది కూడా. కాబట్టి ఇక్కడ వాడు చేశారనే ఉండదు. మన దృఢమైన విశ్వాసం, సంకల్పం ఉంటే దానికి ముహూర్తాలు కూడా ఉండవు. సత్సంకల్పాన్ని ఉంటే దాని ముహూర్తాలు కూడా ఉండవు. సత్సంకల్పానికి ఎప్పుడూ కూడా ప్రకృతి నీకు సహకరిస్తుంది. అది ఇక్కడ నీ మనసు వికల్పమైంది కాబట్టి నేను ఉన్నాను ఇక్కడ అని లేకపోతుందంటే అప్పుడు పొరపాటు దిద్దుకున్నాడు. మరి పొరపాటు అయింది మనం అంటే మనసు చాలా చంచలం అంటే అంటే కోతితో పలుస్తారు. కాసేపు ఉన్నట్టే కాసేపు ఉండదు. అందుకని ఆ కాసేపు కోతిని దానికి శిక్షణ ఇచ్చారనుకోండి. ఇప్పుడు గారడేవాడు కోతిని పట్టుకోవాలంటే ఎంత శ్రమ పడి ఉంటాడు? దొరుకుతుంది కోతి మామూలుగా దొరకదు. దొరికిన తర్వాత ఉంటుంది ఏమన్నా వాడు తల గుచ్చేసి దాన్ని తిండి పెట్టకుండా అట చేసి వాడు మాట ఇన్నట్టుగా చేసిన తర్వాత దారి విప్పేస్తాడు. అప్పుడు కోతి అడగ పారిపోతుందా? కోతి అక్కడ తిరుగుతూనే ఉంటుంది. బదాలు పెట్టాడు, కోతి పారిపోతాడు, దారి విప్పేస్తాడు. కోతి పారిపోదు. మన మనసు కూడా అంతే. బాగా శిక్షించామనుకోండి, ఎటువంటి అనర్థాలు జరిగినా ఈ మనసు చంచలంగా లేకుండా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. ఎప్పుడైతే చంచలం ఉంటుందో ఇంత మనశ్శాంతి ఉండదు భగవంతుడి సంగతి తర్వాత. కాబట్టి మనలో ఎప్పుడైతే వికల్పము, సంశయం ఉంటే భగవంతుడు మనకు దూరం వెళ్తాడు. ఆ విశ్వాసం ఎటువంటిదంటే గొప్ప వెలుగు లాంటిది. దానికి దూరం అయ్యామనుకోండి మనకి మన మనసు అగోచరంగా ఉంటుంది. అందుకని ఆ వెలుగు లాంటి వారు మహాత్ములు. కాబట్టి మహాత్ముడు సత్పురుషుడిని విశ్వసించిన తర్వాత నీలో జీవితాంతం ఆ దాని మీద నిలబడగలగాలి. ఒకటి సంపూర్ణంగా విశ్వసించిన తర్వాత
జీవితాంతం ఆ విశ్వాసంలో ఉండగలగాలి. ఎవడో ఏం చెప్పాడు ఏదో చెప్పాడని మన సంచలనం మీద అనుకోండి, నష్టపోయేది మనమే. అది చెప్తున్నాను ఇక్కడ. వెంటనే వెళ్ళిపోతానంటే అప్పుడు తెలుసుకున్నాడు చింతోపంతి. అబ్బాయి కాళ్ళు పట్టుకున్నాడు. అంటే హృదయపూర్వకంగా శరణాగతి చేశాడు. ఆ తర్వాత భోజనం చేశాడు. అంటే భగవంతుడు మనం అనుగ్రహించాలంటే సంపూర్ణ శరణాగతి ఉంటే తప్ప. ఉన్నాడో లేడో అనుకుంటే ఉన్నాడో లేడో మనం అనుకేసాం. ఉన్నాడో లేడో అనుమానం వచ్చేసింది కదా, ఇంకేడొస్తాడు ఆయన. అయ్యేప్పటికి క్షమించి ఉండిపోయాడు. మళ్ళీ ఇంకోసారి భోజనాన్ని పిలిచాడు. భోజనం చేసిన తర్వాత ఇంకా ఆయన తినకముందు ఎవరు తింటారు కదా ఎవరు. అక్కడ పరీక్ష పెట్టాడు వాళ్ళ కొడుక్కి. వాళ్ళ కొడుకు 10 గంటలకు ఆఫీస్కి పోవాలా. ఈయన భోజనం చేయాలి. ఆయన భోజనం చేయకముందే ఆఫీస్కి ఎలా పోతారు? వాళ్ళ నాయనాడు నువ్వు తీసుకుపోరా అన్నాడు. నేను పోను. ఆయన తినకుండా నేను ఆడిపోయేది. అతిథి పిలిచిన తర్వాత అతిథి తిన్న మాత్రం మనం తినాలి. సరే టైం ఇచ్చాడు. 10, 11 అయిపోయింది. సరే స్వామి తిన్న తర్వాతనే భోజనం చేసి సరే ఇంకేమంటే పోయినాం కదా పోయి సెలవు చీట ఇచ్చేస్తాము అని అడిగిపోతే ఆఫీసులో అందరూ మామూలుగానే ఉన్నారు. సరే మామూలుగానే ఉండాలని అనుకుంటున్నాడు. కాబట్టి హాజరు పట్టి చూశాడు. సంతకం పెట్టుకుంటాను. నేను రాలేదే. నువ్వే వచ్చి సంతకం పెట్టేసిపోయినావు కదా అంటున్నాడు. అది తడ విశ్వాసం. అయిన తర్వాత ఇంకా ఆశ్చర్యం గుమ్మస్తకి అర్థం కాలే. ఇది స్వామి మహిమ. ఇది 1856లో జరిగింది ఈ సంఘటన. సరిగ్గా ఇటువంటి సంఘటన ఇటు బాబా చరిత్రలో ఉంది, తాజుద్ బాబా చరిత్రలో ఉంది. ఇదే సంఘటన తాజుద్ కూడా వస్తుంది. ఆయన దర్శించడానికి తాజుద్ వస్తాడా, కొన్ని నెలలు ఉండిపోతాడు. ఇంట్లో భార్య పిల్లలు ఏం పట్టించుకోడు. వచ్చేసాడు. ఒక సంవత్సరం తర్వాత పోతాడు ఇంటికి. అందరూ ఇట్లా మామూలుగానే ఉంటారు. భార్య కానీ పిల్లలు మామూలుగానే ఉంటారు. సంవత్సరం పోయి ఏ కాదుకి ఏమనుకోలేదు చూడాలి. ఆఫీసుకి పోయినాడు. వాడు మామూలుగానే ఉంటాడు. అంటే ఇంటికి కూడా ఆరోపణలో వచ్చి వాడికి ఏం కాదు చేసుకుంటూ పోయినాడు అనమాట. అంతే లెక్క. అందుకని బాబా చేతిలో ఉంది, తాజ్ మహల్లో ఉంది. ఆ తర్వాత ఈయనకి ఉద్యోగంలో రిటైర్ అయిన తర్వాత ఈయనకి ఉద్యోగం అక్కలకోటలో వచ్చింది. ఎవరికి? ఈ చింతోపల్లికి. సో అక్కలకోట రెడ్డి స్వామి అన్నాడు. అంటే మహాత్ముని సన్నిధిలో అంటే అద్భుతంగా ఆనందాన్ని అనుభవించవచ్చు కదా అని. వేసవి కాలం వేడి ఎక్కువగా ఉంది, వర్షం కురిశాక వస్తాను. దీని అర్థం వేసవి కాలం ఎండ ఎక్కువగా ఉన్నది, వర్షం కురిసినాక ఎక్కువ వస్తాను. సరే సార్ చెప్పాడు. సరే వెళ్ళిపోయాడు. కొద్దిగా తర్వాత అక్కలకోట చనిపోవడం, వాళ్ళ తమ్ముడు రాజ్యాధికారం చేసుకోవడం, అప్పుడు పెద్ద వర్షం రావడం, ప్రకృతి అంతా శోభాయమానంగా ఉండడం, స్వామి అక్కలకోట చేరడం. ముందే ఉన్నాడు వేసవికాలం మరి వేడి ఎక్కువగా ఉంది, వర్షం రావాలి. వేసవికాలం వేడి ఎక్కువగా ఉందంటే అక్కలకోట రాజు అక్కడున్న అప్పుడు రాజు వాడి యొక్క భావాలు ఎండ ఒకటి శంశం ఉంటుంది, ఆ మరి ఉండేదేమో వాడి భావాలు. అందుకని వాడి భావాలు చంచలంగా వేడిగా ఉంటుంది. ఆయన మాట్లాడితే కలిసే రకంగా ఉంటాడేమో, ఉంటాయి కదా. మహాత్ములు అందరి దగ్గర ఎలా వెళ్తారండి? మనమైనా మహత్తుగా బాగా పెడతాం. మీరైనా బాగా మంచిగా మాట్లాడడానికి వెళ్తారా? వాడికి అంత అధికారం ఉన్నప్పుడు కూడా వాడి పలకరంలో తేడా ఉంటే వెళ్తారా? వెళ్దాం. మనమే వెళ్ళాం. ఇంక మహాత్ములు ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఇంకా మనసు డిస్టర్బ్గా ఉంటుంది. వర్షం కురిసింది, వాతావరణం చల్లబడింది, అంతా పచ్చగా కనబడింది. మనం కూడా బాగా వేడివేడిగా ఉన్నప్పుడు ఎవరి మాట వింటామా? మనసు శాంతపడినప్పుడు ఎవరి మాట వింటాం. ఇప్పుడు పోల్చుకోవాలండి ఇవన్నీ. ఎందుకంటే కథగా చదివామనుకోండి, కథ అని గొప్పవాడు దండం పెట్టుకొని భజన చేసుకుని పోతే ఉపయోగం ఉంటుంది. కొద్దిగా ఫలితం ఉంటుంది. ఎక్కువ ఫలితం పొందాలి కదా. కాబట్టి మన మనసు చల్లగా ఉంటే చల్లటి ఆలోచనలు, చల్లటి భావాలు, చల్లటి మాటలు, చల్లటి చూపు మనసు శాంతంగా ఉంటాయి. వేడివేడిగా చూడడం. వేడివేడిగా చూడడం అంటే మడక పెట్టుకుంటామే, అది వేడివేడిగా ఉండడం.
మొట్టమొదటిగా పట్టుకుంటే పద్ధతికి వచ్చేవాడు. కానీ మన మనసు నిరంతరము ప్రశాంతంగా ఉండటానికి ఉంచుకోవడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఇక్కడ ఉద్దేశం అండి. ప్రశాంతంగా మనసు ఉన్నప్పుడు నిశ్చలంగా పారాయణ చేయగలము, దేవాలయానికి వెళ్ళగలము, ప్రదక్షిణ చేయగలము, పూజ చేయగలము, వ్రతం చేయగలము. ప్రశాంతంగా ఉన్నప్పుడే ఎవరు చెప్పిన మాటని ఆలకించగలం. వింటున్నాం, వినిపించుకోవడం లేదు. వినడం వేరే, వినిపించుకోవడం వేరే. వినిపించుకుంటే ఉపయోగం ఉంటుంది, పండు కొంటే ఉపయోగం అంటే, పండు చూస్తే ఏం ఉపయోగం ఉంటుంది అది ఇప్పుడు చెప్తున్నది. అలా ప్రకృతి అంతా పచ్చగా అయిన తర్వాత, అందంగా ఉన్న తర్వాత, ఇక్కడ అందం అంటే బాహ్యం కాదు, అంతరంగం. కాబట్టి ఇక్కడ ఏదో చిన్న పాట పాడతాడండి, అందమే ఆనందం అని. ఆ ఆనందమే జీవిత మకరందం అన్నారు. పాట ఎప్పుడుంది? అందమే ఆనందం, జీవితమే మకరందం అన్నారు. కాదు నాడు, అందమే ఆనందం ఎట్ట అవుతుంది? అందం ఆనందం అవుతుందమ్మా? చెప్పండి. కాదన్నారు, ఎట్ట కాదు? అందమే ఆనందం కాదన్నారు, అందం ఆనందం కాదు. ప్రశ్నించుకోవాలి. ఈ సత్సంగం అంటే మాస్టర్గా చెప్పేదంటే ఏదో చెప్పింది విని తలూపేసి బాగుందిలే అని పోవడం కాదు. ప్రతి ఒక్కటి ఆలోచించాలి. అందమే ఆనందం అన్నారు, అందమే ఆనందం ఎట్ట అవుతుంది? విని చెప్పేస్తే అందమే అంటే మా అమ్మగారు చెప్తారు, అందమే ఆనందం అంటే బాగా ఉంటే నాకు ఆనందంగా ఉంటుంది అనుకుంటాం కదండి. నిజంగా ఆనందం ఉంటుంది, భయంగా ఉంటుంది. నేను ఆనందంగా ఉన్నా, ఇంకెవరైనా నాకన్నా ఆనందంగా వచ్చేవాళ్ళు వస్తారేమో అని వాడి మనసులో ఉంటుందా ఉండదమ్మా? నేను బ్రహ్మాండంగా పట్టు కట్టుకోమని ఉదయానికి నాకన్నా పట్టు కట్టుకుని లేడు అనేసి ఆడపడేప్పటికి నాకన్నా పట్టు కట్టుకొచ్చున్నాడు. ఊరే ఉంటాను అల్లాడే. అది పరిస్థితి. అందుకని చెప్పాడు ఆనందమే అందం. ఆనందానికి బాగా ఉన్నంత పని ఉండదు అని చిద్యాసని ఇప్పుడు పాడాడు. ఆయన పాట ముందు పాడాడు, అందమే ఆనందం ఆపేసి నాకు తెలియదు అన్నాడు. అని తెలీదా? మనం ఉండగా ఈ మితిమే మకరందం గొప్పగా చెప్పుకుంటాడని ఈ పాట పాడాడు జనాలు. అది కాకపోతే అందరూ మొక్క నల్లగా పోయాడు. కాబట్టి ఆనందమే అందం. ఆ ఆనందంగా ఉన్నప్పుడే మహాత్ములు మన దగ్గరికి చేరతారు. బాబా చదివారు కదా. బాబా చూస్తుంటే సగుడు మేర నాయకి కన్నార్పుగా చూస్తున్నాడు అని రాస్తాడు చూడండి. గుడ్ల బిగి చూస్తున్నా అంటే ఏరా చూస్తున్నావు బాబా అంటాడు. ఏముంది బాబా ముఖంలో? ఇలా పౌడర్ రాసుకున్నాడా, క్రీమ్ రాసుకున్నాడా? మనసు ప్రశాంతంగా, అందరూ ముఖం కూడా అలా ఉంటుంది. బాగా గమనించండి, మనుషుల యొక్క రంగు చూడబాకండి. నల్లగా ఉన్నప్పటికీ కూడా వాడు ముఖం ఉండేప్పటికీ ఆ ముఖం అలా వెలిగిపోతూ ఉంటుంది. ఆ భావాన్ని అందుకోవాలని మనం ప్రయత్నిస్తున్నామండి ఇక్కడ. కాబట్టి బాహ్య సౌందర్యాన్ని పక్కన పెట్టండి, అంతఃసౌందర్యాన్ని గమనించు. అంతఃసౌందర్యం వచ్చినప్పుడు భగవంతుడు వస్తాడు. అందుకని అక్కడ చల్లబడింది, అంత పచ్చగా ఉంది, అందంగా ఉంది. ఆయన అక్కలకోడికి చేరాడు. అక్కలకోడికి వస్తానే మళ్ళీ కొంచెం వెళ్ళిపోయాడు. వల్ల ఎవరు? అక్కలకోడి స్వామి. నేను అక్కలకోడి ఉన్నప్పుడు అక్కలకోడి వస్తామంటే పేర్లే, ఎవరి పేరు పెట్టలే. బాబా కదా సాయిబాబా అని పేరు పెట్టారు, కానీ ఈయన అసలు పేరే పెట్టలే. వెళ్ళిపోయిన తర్వాత ఆయన తీసుకొద్దామని ఈ చింతోపంతు పోయినాడు. పోయి గుర్రం ఎక్కించుకున్న తర్వాత ఈ చింతోపంతు ఉద్యోగం వచ్చింది, కలెక్టర్ ఉద్యోగం. వెంటనే కలెక్టర్ పిలిచాడు రమ్మని. సరే అమ్మ ఈనాడు తీసుకుని చెప్పి చెట్టు కింద కూర్చొని స్వామి నేను కలెక్టర్ మాట్లాడుతూ వస్తాను అని ఒక వాడిని చూస్తాను, స్వామిని చూస్తామని చెప్పు, జాగ్రత్త కూడా వెళ్ళిపోతాడు మళ్ళా అని ఆఫీస్కి పోయి పని వచ్చేటప్పటికి ఇక్కడ స్వామి లేదు. ఏరా ఎక్కడ పోయినాడు అంటే ఆయన నా మాట అడిగినాడు. ఆయన నేనేం అడిగాను అంటే ఆయన చెప్పాడు, నేనెవరికి బద్ధుడును కాను. భగవంతుడు ఎవరికి బద్ధుడు కాదు. భగవంతుడు ఎవరి వాడు? అందరి వాడు, అందేవాడు. అంతేగాని నా వరకే అంటే
ఆనాడు ఉంటాడు ఆయన. నీ వరకంటే మిగతా సంగతి ఎవరు చూసిందే? నా సొంతం అనుకుంటే నా సొంతమే అనుకున్నది సత్యభామ కృష్ణుడిని అనుకున్నది కదా. మరి నిరుతి బంగారం పోసింది, ఏమో తూగాడా? కొనాలి విషయం తూగాడా ఏమన్నా? కాబట్టి భగవంతుడికి మనం పెట్టి పూజ ఆయన స్వీకరించడండి. ఎందుకంటే ఆయన ఇచ్చింది కదా ఇవన్నీ, పువ్వుతో సహా ఆకుతో సహా. ఆయన విచారికి ఆయనే స్వీకరిస్తాడండి. ఆయన మళ్ళీ స్వీకరించేది మనలో ఉన్న పరిశుద్ధాత్మైన ఆత్మని. అందుకనే బైబిల్లో పరిశుద్ధాత్మ అని పదం వాడతారు. ఆత్మ, పరిశుద్ధాత్మ. దాంట్లో మన పరిశుద్ధం ఉండాలి. పైకి ఒకటి లోపల ఉంటే ఎదుటి వాడు తిరిగిపోవద్దు, కానీ ఆయన తిరిగిదా. అందుకని నేను ఎవరికి బద్ధుడిని కాను అని చెప్పేసి వెళ్ళిపోయాడండి. 4 గంటలు వేసిన వాళ్ళు కనబడలేదు అన్నాడు. సరే ఇప్పుడు అనుకుంటా అక్కడ కూడా వస్తున్నాడు. వస్తూ ఉంటే అక్కడ ఖండోబాలయంలో అక్కడ ఆడుకుంటున్నాడు. ఖండోబా అంటే శివుడు. మన ఈ ప్రాంతం శివుడు అనుకుంటాం, వాళ్ళు ఖండోబా అంటారు. మన ఈ ప్రాంతంలో లింగ రూపంలో ఉంటుంది, వారికి మనిషి తల రూపంలో ఉంటుంది. వెళ్ళారు ఇప్పుడు షిరిడీకి మీరు, ఆ మనిషి దగ్గర ఖండోబా ఆలయం. ఆవిడ ఖండోబాలను వాళ్ళు ఆరాధ్యం ఆ ప్రాంతంలో. ఆడకు వెళ్తానే అక్కడికి వచ్చి ఆడుకుంటున్నాడు. స్వామి ఇంటికి రానిచ్చారు. మా ఇల్లు వేరు. పదాలు పట్టుకోవాలండి ఇక్కడ. మా ఇల్లు వేరు. ఏ ఇల్లు వారిది? అనంతమైన విశ్వం వాళ్ళ ఇల్లు. ఇల్లు 4 గోడల మధ్య మన ఇల్లు. గోడలు చేస్తే శూన్యం. ఆకాశం అనంతమైనది. ఇప్పుడు ఇంతకుముందు ఖాళీ స్థలం ఉంది కదా, ఖాళీ ఉండదు. గోడలు కడితే ఇల్లు అయింది, గోడలు చేస్తే మళ్ళీ ఖాళీ. అదేంటి? ఆకాశం అనంతంగా, మా ఇల్లే వేరు. ఇదే బాబాజీలకు వస్తుందండి. మా గురువు గారు ఈ నుంచి వేరు చేశాడంటాడు. ఇదే రమణ మహర్షికి కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. రమణ మహర్షి తెలుసుకుంటే 17 ఏట తన శరీరం వదిలిపెట్టేట్టుగా, దాని సాక్షి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మా ఇల్లే వేరు. ఇక్కడ ఇల్లు అంటే శరీరం. మా శరీరం అనంతమైనది అంటే ఈ రూపం కాదు. అందుకని మా ఇల్లు వేరు అన్నాడు ఆయన. బాబా చెప్తాడు, బాబా అంటే 5 శరీరం మాత్రం కాదురా అని ఎందుకు చెప్పినప్పటికి కూడా ఆ బాబాని మనం ఎంత మేర గుర్తించుకుంటున్నాడు? బాబాని ఆరాధిస్తున్న వాళ్ళం. బాబాడి 5 శరీరం మాత్రం కాదురా. ఒకరు అన్నారండి, బాబా అప్పుడు ఉన్నాడు కాబట్టి చుట్టూ ఉన్నవాళ్ళు కాస్త నీతి నిజానికి ఉన్నారండి, ఇప్పుడు బాబాలు చెప్పేవాళ్ళు లేరు కదా అని బాబా కూడా చెప్తా ఉన్నారు. మరి బాబా గుడికి ఎందుకు వచ్చారు మీరు? బాబా లేడు కదా, మరి బాబా గుడికి ఎందుకు రావడం? అంటే బాబా అక్కడ లేడుగా అంటే అవగాహన లేకపోవడం. తప్పులు కాదండి. ఇక్కడ పట్టణంలో కూడా విగ్రహం నేను బాబా నిరూపించినప్పుడు బాబా ఇప్పుడు కూడా ఉన్నాడు చూడగలిగితే. ఇప్పుడు ఆయన ఉన్నాడు అన్నప్పుడు మన నీతి నిజానికి ఎందుకు ఉండకూడదు? అంటే ఉండకుండా తప్పించుకోవడానికి మాట. మాకు చెప్పేవాళ్ళు లేరని ఉంటే మేము కూడా నీతి ఉండేవాళ్ళం అనేసి. అంటే మనకు మనమే వంచుకోవడం అని ఎంత అర్థం ఉంది. ఈ శరీరం వేరు అన్న తర్వాత అన్నాడే కానీ వెళ్ళా. కొద్ది రోజుల తర్వాత అక్కడ రథశాల అనుకుంటుంటే ఆహారం కూడా లేకుండా దాదాపు 3 రోజులు ఉన్నారట. ఎవరు? స్వామి. అంటే రథం ఊరేగింపు ఉంటుంది కదా దేవాలయం అంటే. 4వ రోజు ఆ ఊరు తహసీల్దార్గా పనిచేసిన ఒక ముసల్మాన్ లేదా అహ్మద్ అని అలీ ఖాన్ అతను. ముస్లింకి హిందువులు చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఏర్పించాలను ఉంటుంది కదా. నేను సాధారణంగా చూద్దాం ఈ సంగతి ఏందని. సంగతి చిలుము గొట్ట ఉంటుంది కదా, దాంట్లో నిప్పేసి కాళీలో స్వామి చిలుము తాగండి అన్నాడు. అంటే ఏడిపించడం లాంటిది అనమాట. సరే తీసుకుని తాగుతా అంటే నోటి దట్టంగా పొగొచ్చింది. మరి ఖాళీ చిలుము గుట్టులో నిప్పు వేస్తే పొగ ఎట్ట వస్తుంది?
ఆశ్చర్యపోయాడు, కాళ్ళ మీద పెట్టాడు. ఎవరు? ఆ ముస్లిం. సిద్ధపడి కలిసి క్షమాపణ కోరుకున్నాడు. సరే, ఖాళీ గొట్టంలో నిప్పు కణిక పడింది. ఖాళీ గొట్టంలో నిప్పు కణిక పడితే దట్టమైన పొగ వచ్చి ఆకాశం లయమైంది. ఇది అక్కడ పదము. మనసు ఖాళీగా ఉంచుకుంటే, నిప్పు కణిక జ్ఞానంగా లోపల పడితే, అది అనుభూతి చెందితే, ఆ భావాలు వాక్కు ద్వారా వచ్చి అందరికీ అందుతుంది అని మనం భావించుకోవచ్చా, భావించుకోవచ్చా? వాస్తవం అదే. ఖాళీలో నుంచి అనంతభావం ఎలా వస్తుందండి అని కూడా మీరు ప్రశ్నించవచ్చు. మనమే ప్రశ్నించుకో, మన సమాజం చెప్పుకుంటాం. కృష్ణుడి చేతిలో ఏముంటుంది? పిల్లలను. కృష్ణుడు సత్యభామతో రుక్మిణిది లేకపోయినా చేతిలో మాత్రం ఉంచుకుంటాడు. రుక్మిణికి అనుమానం వచ్చింది. ఏమిటి? ఏం కృష్ణ ఎప్పుడు ఏముండదు విశేషం అన్నాడు. దాన్ని అడుగుంటాడు. మొరడి వేను కానీ ఇది ఎప్పుడు మొదలు పెట్టండి, నేను ఏమన్నా అన్నాడు. నాకు ఏమీ లేదు. ఏముంది? బుర్రే కదా, త్వరలో 9 త్వరలో ఏదో ఉంటుంది అనుకోండి. నాకు ఏమీ లేదు అంటే ఖాళీ. ఏమీ లేదు కాబట్టి భగవంతుడు ఎప్పుడు చదువుతూ ఉంటాడు. అంటే ఇతర ఆలోచనలు ఉండవు కదా. ఇప్పుడు ఏ ఆలోచన లేకుండా అనుకోండి, వాడు భగవంతుడి తత్వంలో ఉంటాడు. అంతే, అంతా ఒకటే బాగా కనిపిస్తుంది. అది ఏమీ లేని దాంట్లో నుంచి తన చుంబనంతో అద్భుతమైన గానాన్ని కృష్ణుడు చేశారా లేదా? ఆ గానానికి అటు గోపికలు, అటు పశువులు, అటు శిశువులు పరవశించాయా లేదా? అదండి ఆకాశంలో అప్పగది అనంతం లేనప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు ఆ అగ్ని పడితే, ఆ జ్ఞానం పడితే మాట కూడా 10 మందికి ఉపయోగపడంగా అందరి మనసును తాకుతుంది, అందరి హృదయాలు శాంతిస్తుంది, అందరూ మనశ్శాంతిగా ఉండగలుగుతారు. కాబట్టి లోపల ఎప్పుడూ కూడా చెత్త చేరలేకుండా మనం ఉంచుకోగలిగితే మన వాక్కు కూడా అనంతమైన ఈ విశాల ప్రపంచంలోకి అందరినీ తాకి అందరినీ మనశ్శాంతి కలిగింపజేస్తుంది, రంజింపజేస్తుంది, ఆనందింపజేస్తుంది అని మనం భావించుకోవచ్చు. ఎందుకంటే ఏ మాటైనా అక్కడ సరే మన సాధనకి అనువుగా అన్వయించుకోవడం తప్పేం లేదండి. అది వాస్తవమా, ఏ గ్రంథంలో ఉందా వద్దు, మనకి అందులో భావం మనకు సరిపోతుందా లేదా చూసుకోవడమే. అది ఎట్లా కూడా మీరు అడగచ్చు. చిన్నప్పుడు మనం ఆవు పులి కథ విన్నాం. ఆవు మాట్లాడుతుందా, పులి మాట్లాడుతుందా? తాబేలు మాట్లాడుతుందా, కుద్దేలు మాట్లాడుతుందా? నక్క మాట్లాడుతుందా, కాకి మాట్లాడుతుందా? మరి ఆ కథ ఉంది కదా. మరి ఆ కథల్లో అంతరార్థాన్ని మన జీవితం అన్వయించుకుంటే ఆనందం ఉంటుందా, ఉంటుందా? అందుకని ఆ చిలుంగొట్టం, అగ్ని, ఈ అందులో పొగ అనేది మనం అన్వయించుకుంటున్నాం. వెంటనే ముస్లిం చేశాడు, పైన గొప్ప మహాత్ముడిగా ఉన్నాడు, నీకు కాస్త ఆతిథ్యం ఇస్తాము. ఇంకా మా ఇంట్లో ఎట్లా తింటాడు, మేము ముస్లిం కదా అని ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఆ చోళప్పనే ఆ ఇంటికి తీసుకుపోయి, ఆయన నేను అన్నం పెట్టాను, భోజనం పెట్టి డబ్బులు ఇస్తాను, అంతే కదా. ఇంకా మా ఇంట్లో మీరు భోజనం చేయరు, ఆచారపరంగా ఉన్నాడు కదా, ఈయన ఈ వేషంలో ఉన్నాడు. ఇంకా అన్నప్పుడు మన ముస్లిం కదా, ఆనందంతో ఆ చోళపెట్టికి పోయి అన్నం పెట్టమన్నాడు. అన్నం పెట్టిన తర్వాత ఆయన పిలిచి కంచాన్ని దాక్కున్నాడు. అప్పుడు వస్తాడు, బిడి పెడతారు కదా, నేను తాగితే బెరిగిపోతాము అనే ఉద్దేశంతో తాగమన్నారు. అతను ధైర్యం చాలా. తాగితే ముందు ఇంట్లో చాలా తరిగింది, ఆయన తరిగిపోయింది. బయట పెట్టి మేము బ్రాహ్మణుడు అయితే మా ఇంట్లోకి వచ్చి మేము పెట్టి కథలు తాగుతావా అంటారు కదండి బ్రాహ్మణుడు. ధైర్యం చాలు. చాలాడికి భయం లేదు, వాళ్ళు ఇదే అంటారు, కథ పల్లెలు పట్టుకో భయపడతారు. ఎవరిని భయపడతారు? ఇప్పుడు మామూలు ఇప్పుడు కూడా సద్బ్రాహ్మణుడికి అడుగు పెట్టాలంటే మనం బయట ఇచ్చే జంకతాం మనం. అంటే వాళ్ళు మన ఆచారాలు ఉంటారు కదా, వాళ్ళని మాట్లాడితే మన ఎందుకు ఖరాబ్ చేస్తుంది సంగతి. ఆ బయట తాగలేదు, నీకు భయం లేదు, పళ్ళని పట్టుకోవాలి. పళ్ళని తాగిన తర్వాత కానీ స్వామి భోజనం చేయలేదు. ఇప్పుడు స్వామిని ఆరాధిస్తూ
ఇష్టపడుతున్నప్పుడు ఇటువంటి భావాలు మనలో ఏదైనా ఉంటే తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఉన్నది ఒకటే కులం, తేడా ఏమీ లేదు. అదే మంచి కులం, అది లేకపోతే చెడ్డ కులం. ఈ రెండే ఉండేది, మంచి చెడు రెండే, ఇంకా ఆకలిది ఏమీ లేదు. అట్టని అందరూ కలిసిపోమంటారా అని అడగచ్చు. అది ప్రశ్నే కదమ్మా. ఇది చెప్పారు సరే, మేము అందరం కలిసిపోతామా? అదైతే బాగుండదు. కలిసిపోమని ఇంకా చెప్పలేదండి. మనసులో నిరసించవద్దు. కలిసిపోండి, కుల ప్రసక్తి లేదు, ఆ కులం ఈ కులం వచ్చేయండి అంటే ఆశను బస్సు పట్టించండి అని కాదండి. వారిని చూసినప్పుడు నీ మనసులో వాళ్ళు అసహించుకోవాలి. అంతేగాని ఇంట్లో కూర్చోబెట్టే వారి బయట పెట్టి తప్పదు అని. కాబట్టి ఇక్కడ స్వామి హిందువులకి, ముస్లింలకి, దర్గాలకి అన్నిటికీ వెళ్ళాడు, దేవాలయాలకి అన్నిటికీ వెళ్ళాడు. ఏ భేదాన్ని పాటించలేదు. మరి ఏ భేదాన్ని పాటించలేనప్పుడు మనం భేదం పెట్టుకోలేదు ఏంటి? ఏ మతమైనా ఏం చెప్తుందండి? ఏ మతం అని చెప్తే ఒకటి మంచిగా ఉండంటారు, చెడు వదిలిపెట్టంటారు. మరి ఏ మతం అయితే మనకి ఉంది? నువ్వు నా మతంలోకి రా అని ఆహ్వానించడం ఎంతవరకు సభంగా ఉంటుంది? దానికోసం ఊరిన ప్రచారాలు ఎంతవరకు అవసరం ఉంటుంది? పోనీ ఆయన చెప్పాడా? ఏ మత పెద్ద అయితే ఉన్నాడో ఆ మత పెద్ద చెప్పాడా? మరి అందరినీ ఇక్కడ తీసుకురాలని చెప్పాడా? పాపులు రక్షిస్తానన్నాడు అంతే. పలానా పాపులు చెప్పాడా? మీరే పాపులు చెప్పాడా? అదే మన పాయింట్. ఎవరైనా సరే, మన హిందూ సాంప్రదాయం ఏ సాంప్రదాయం సరే అలా చెప్పేవాడు మహాత్ముడే కాదండి. అందుకే వాడి జీవితం బాగా ఆలోచించామనుకోండి. ఏ సాంప్రదాయం వస్తుంది అందులో వాళ్ళు ఏం చెప్పరండి, నా స్వలాభాల కోసం. అప్పుడు ఎందుకు ఈ చీలికలు ఏర్పడ్డాయండి? వారి స్వలాభం కోసమే ఇలా చీలికలు ఏర్పడ్డాయి. అలాగే ఇప్పుడు బాబా సాంప్రదాయం అలాగే వస్తుంది, అలాగే బాగా సత్సంగాలు అలాగే వస్తూ ఉన్నాయి. సత్సంగంలో నేను చెప్పినట్టే ఉండాలా, నేను చెప్పినట్టు వినాలా. ఇక్కడ సత్సంగం ఎవరికి సత్సంగంలో పోకూడదు, ఇట్లా నియమాలు కూడా వచ్చేస్తున్నాయండి. మనం వాటికి చాలా దూరంగా ఉండాలి. సత్సంగం ఎక్కడో పోయి వినాలంటే మంచిది గ్రహించు. అందుకే తేనెటీగ లేకపోతే తుమ్మిద మకరందం తీసుకుంటుంది. అది ఎర్రగా ఉందా పువ్వు, నల్లగా ఉందా పువ్వు, తెల్లగా ఉందా పువ్వు అని చూస్తుందా? దానికి కావాల్సింది మకరందం, మనకు కావాల్సింది జ్ఞానం. వాడు ఎవరు చెప్తే ఉంది? అందుకే మన బైబిల్లో నుంచి, ప్రవక్తలలో నుంచి, బుద్ధుల్లో నుంచి వివరించుకుంటున్నాం. మనకు కావాల్సింది వాళ్ళ ఆకారం కాదు, వాళ్ళు చెప్పిన తత్వం కావాలి. పాయసం కుండలో పోస్తే పాయసం కాదా? బంగారు గిన్నెలో వేస్తే పాయసం అవుతుందా? బంగారు గిన్నెలో పాయసం ఆ రుచి ఏమైనా మారుతుందా? ఈ పాయసాన్ని కుండలో కాకుండా గ్లాసు అల్యూమినియం కాకుండా బంగారు పాత్రలు పోసాము. బంగారు పాత్రలు పోస్తే ఆ పాయసం ఏమైనా రుచి మారుతుందా? మారదు. ఇది కూడా ఆ విధానం వీళ్ళు అక్కలవాడ స్వామి స్పష్టంగా చెప్పారు. మహాత్ములందరూ కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చారండి. ఇది స్వామి తత్వం. నువ్వు ఏ భగవంతుని ఆరాధించినా, కృష్ణుడు భక్తులు అనుకున్నా, కృష్ణుడు ఏమైనా ఇంకా పాటించాడా? కుబ్జా అనే ఒక గూని ఆమె దగ్గర పట్టుకొని ఆమెకి రోగ నివారణ చేయలేదా? గూనిగా ఉంది కుబ్జా. గూనిగా అంటే చెప్పంటే రామాయణంలో మందరం లాగా ఉన్నట్టుగా మన సినిమాలు చూసాం కాబట్టి మరి ఆదరించాడా లేదా? చిన్ననాటి స్నేహితుడు సుధాముడు వస్తే ఆదరించాడా లేదా? రామాయణంలో రాముడు వానరులతో స్నేహం చేశాడా లేదా? అటవీకులతో స్నేహం చేశాడా లేదా? రాక్షసులతో కూడా స్నేహం చేశాడా లేదా? విభీషణుడు రాక్షసుడే కదా, మరి స్నేహం చేశాడా లేదా? ఇదైతే మనం అమర్చుకోవాల్సింది. కాబట్టి అందరిలో ఒకే తత్వాన్ని దర్శించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి. అది అక్కలకోట మహారాజు యొక్క జీవిత విధానంలో మనం గ్రహించవలసింది. ఇట్లా ప్రతి ఒక్క మహాత్ముడు, శ్రీపాద వల్లభుడు తెలిసే ఉంటుంది, భూచేతులు చదివారు. భూచేతులు శ్రీపాద వల్లభుడు ఒక ముస్లిం వాడికి ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వలేదా?
అలాగే శ్రీగురుడు కథలు వడిస్తే ఎవరా రజకుడా అని చేడదీయలేదా? తంతుకుడు పల్లెవాడు, వాడు ఏం తెలియవాడు, వాడిని ఆశీర్వదించలేదా? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక అంశం అండి, మనుషులందరూ ఒకటివే. ఎవరిని నువ్వు నిరసించవద్దు, ఎవరిని నిరసించవద్దు. హక్కును చేసుకొని ఎవరు చెప్పలేదు, వాడి పట్ల నువ్వు చేదుని పాములు ఆ ఒక్కటి అలవాటు చేసుకున్నా కూడా మన జనం ధన్యమండి. ఇవన్నీ ఈ సత్సంగంలో భద్రత మహర్షి గారు నా పేరు ఈయన తెలియజెప్పడం వల్లనే ఈజు సజాకు సద్బ్రాహ్మణుడు వైద్య సాంప్రదాయం ఈయన ఇలాగ అన్నిటిలో పోతాడిప్పటికీ ఈయన కులానికి విలేచేస్తా ఉన్నారు. పెట్టాడు, చర్చి పెట్టాడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? భారతం పోయాడు. విదురుడు ఎవరు? వేదవ్యాసుడు ఎవరు? అంటే ఆ తర్వాత కులం కలుపుకున్నారు. మీరు కలుపుకున్నా ఒకటే, కలుపుకపోయినా ఒకటే. ఆ విధానం భరద్వాజ మహర్షి గారి పుణ్యమంట నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నామండి. ఈ భరద్వాజ మహర్షి గారి సమ్మేళనం మన సూళ్ళూరుపేటలో ఫిబ్రవరి 7, 8, 9 జరుగుతుందండి. 25వ సమ్మేళనం. అంటే 2000 సంవత్సరం నుంచి వైజాగ్లో ప్రారంభమైన ఈ సమ్మేళనం. ఈ సమ్మేళనకు ఉద్దేశం ఏంటంటే అందరూ ఒక చోట సన్నిహితం. సాయి తత్వం, మాస్టర్ గారి తత్వం, ఆయన ఏం చెప్పాడు, మనం ఏం గ్రహించాం, గ్రహించిన దగ్గరికి ఏం అందించాలి, ఇవే టాపిక్స్తో సత్సంగా జరుగుతూ ఉంటుందండి. మన సూళ్ళూరుపేటకి రైతుతో సమ్మేళనం అవకాశం మాస్టర్ గారితో కూడా వచ్చాడు. చిరస్థాయిగా గుర్తుండిపోయే సమ్మేళనం. కాబట్టి అవకాశం ఉంటే మీరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. 7వ తేదీ 4 గంటలకి చిత్రకూట నుంచి ఊరేగింపు, 8 ఉదయం నుంచి రాత్రి 8 వరకు నిరంతరం సత్సంగ ప్రక్రియ. అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మామూలుగా భోజన సదుపాయాలు అన్నీ ఉంటుంది. వీలైనంత వరకు అందరూ రావడానికి ప్రయత్నం చేసి ఆ అమృతాన్ని మనం అందరూ ఆశ్వసిస్తాం. ఒక్కొక్క అమృత వాక్ అనేది అద్భుతమైన గుళికలు. చంచలమైన మనసు, వికలమైన మనసుకి అది చక్కటి ముందుగా ఈ సమ్మేళనం మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి భరద్వాజ మహర్షి గారి సమ్మేళనం జరుపుకోవడంలో అదృష్టంగా భావించి మనం అందరం కూడా ఆ సమ్మేళనంలో పాల్గొందాం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु स्वामी समर्थ महाराज की जय. गुरुदेव दत्त.